నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ద వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడను. మన ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సాయంకాలము ఆయన శిష్యులు కనబడి సమాధానము కలుగును గాక అని చెప్పినాడు. మళ్ళీ 8 దినములైన తర్వాత వారి దగ్గరకు వచ్చి తలుపులు మూయబడి ఉండగా వారి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పిన తర్వాత ప్రభు చెప్పిన తర్వాత ఈ యొక్క సువార్త రాస్తున్నటువంటి సువార్థికుడు యోహాను భక్తుడు ఈ సంగతి చెప్తున్నాడు మనతోటి. ఇంతవరకు యోహాను సువార్త కానీ మత్తయి, మార్కు, లోకాలో ప్రభు ఎన్నెన్ని అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తున్నారో అవన్నీ సువార్తగా రాస్తున్నారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లోక రాశాడు, యోహాను కూడా రాశాడు. యోహాను సువార్తలో ప్రభు లేచిన తర్వాత ఏం జరిగినాయో చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం పోయిన వారం. ఇప్పుడు రాస్తాను ఒక మాట అంటున్నాడు, యేసు ఈ లోకంలోకి వచ్చి చేసిన కార్యాల్లో కొన్ని మాత్రమే నేను వ్రాసి ఉన్నాను ఈ గ్రంథంలో, అన్నీ వ్రాయబడలేదు. మరొక చోట అంటాడు, ఒకవేళ గనక యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి చేసినటువంటి అద్భుత కార్యములన్నిటిని గురించి నేను రాస్తే అటువంటి గ్రంథాలకి భూలోకం పట్టదు అని ఒక చోట మరొక చోట రాశాడు. అంటే ఏంటన్నమాట దాని అర్థం? యేసుక్రీస్తు అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఎందుకోసం ఈ అద్భుత కార్యాలన్నీ కూడా? మరి అన్నీ రాయలేదు, కొన్ని రాస్తున్నారు. అంటే అన్నీ రాస్తే మనం చదవలేము, ఈ ఆకాశం కూడా పట్టదు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ సంగతి రాసినా, ఏ వాక్యం రాసినా అవి మన కొరకు రాయబడినవి. మన కొరకు మనకి ఏది అవసరమో అంత మాత్రమే ఆయన రాశాడు. ఏది అవసరమో అంతే చెప్పేవాడు, ఏది అవసరమో అంతే చేసేవాడు. ఈరోజు దాని పర్పస్ యేసుక్రీస్తు ఈ లోకం వచ్చి ఈయన అద్భుత కార్యాలు చేసి తన యొక్క బోధలు ఈ లోకంలో పంచిపెట్టినటువంటి యొక్క రీజన్ ఏమిటనే దానికి ఒక చక్కని మాట అక్కడ రాశాడు. అంటే చూద్దాం, చూడండి. మళ్ళీ చదువుతున్నాను, చూడండి. 20వ అధ్యాయము 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడడం లేదు కానీ మరి ఏవైతే రాయబడినవో వాటి గురించి ఏం చెప్తున్నాడో దేవుని యొక్క ఆత్మ చదువుతున్నాను, చూడండి. 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. నెంబర్ 1 ఎందుకు రాస్తున్నాడంటే ఇది మొదటి రీజన్. యేసు దేవుని కుమారుడని మనం నమ్మాలంట, ఒకటి. రెండవది, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. There are 2 reasons why John has written this సువార్త. ఈ గాస్పెల్ ఎందుకు రాసినాడో 2 రీజన్లు చెప్తున్నాడు. మొదటి రీజన్, యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే ఇది చదువుతున్నారో వింటున్నారో వారందరూ నమ్మాలంట. నెంబర్ 1. అది వినడానికి మనం చెప్పడానికి చాలా ఈజీ, కానీ యేసు దేవుని కుమారుడు అని ఆయనే సొంత నోటితో చెప్పినాడు. ఎంతమంది నమ్మారు? ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎంతమంది నమ్ముతారు ఆయనని? ఈరోజు కూడా ఆయన దేవుని కుమారుడని నమ్మేవారు చాలామంది లేరు, కొద్దిమంది మాత్రం ఉన్నారు. ఆయన ఒక ప్రవక్త అని ఆ రోజులోనే అడిగాడు ప్రభు. మనిషి వారి గురించి ఏమనుకున్నారని చెప్తే శిష్యులు అన్నారు, నువ్వు ఒక ప్రవక్త అన్నట్టున్నారు యేసయ్య. జాన్ ది బాప్టిస్ట్ లాంటి ఒక ప్రవక్తవి, ఇన్మే లాంటి ప్రవక్తవి, ఏలే లాంటి ప్రవక్తవి. సరే మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు అన్నారు, పేతురు అన్నాడు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తుకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా యేసు ఈ లోకంలో పుట్టినని మనకు తెలుసు. ఎవరైనా
దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు ఏమవుతాడమ్మా? దేవుడు అవుతాడు కదా. రాజకుమారుడు రాజు అవుతాడు. అలాగే దేవుని కుమారుడు కూడా దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? అందులో మర్మమై ఉన్న సంగతి ఏమిటి? యేసుక్రీస్తు తండ్రి ఎలాగూ దేవుడే ఉన్నాడో ఈయన కూడా లోకమునకు దేవుడు అని మనము నమ్మాలి. ఇది ఇండైరెక్ట్గా మర్మంగా రాయబడిన చెప్పబడిన సంగతి. అందుకని ఇన్ని సంగతులు ఆయన చేసిన సూచక్రియలు నేను రాసి ఉన్నాను అంటున్నాడు యోహాను భక్తుడు. అంచేత ఈరోజు మన అందరం నమ్మాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే మన దేవుడు. ఒకటి. రెండవది శ్రేష్టమైనది ఈరోజు మన ధ్యానాంశము ఏంటంటే, రెండవ సంగతి నేర్చుకోవాలి ఈరోజు. నమ్మిన తర్వాత ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనందరం కూడా ఎవరైతే నమ్ముతున్నారో యేసుక్రీస్తు దేవుడని, వారందరూ జీవము పొందినట్లుగా ఇవి వ్రాయబడను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడని నమ్మితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఇది జీవం. అందుకే నమ్మాలి. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు కొనియాడబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు జీవమున్నదా లేదా ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. అయితే మన దేవుడైతే యేసుక్రీస్తుని గురించి అయితే లేఖనం చెబుతున్నది, యేసుక్రీస్తుని మీరు నమ్మితే కనుక ఆయనలో ఉన్న జీవాన్ని మీరు పొందుకున్నట్లుగా ఇవి వ్రాయబడినవి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నా దేవుడు అని నేను నమ్మితే నాలో ఏమొస్తుందమ్మా? జీవము వస్తుంది. ఇది మనకు కావాలి. ఇది నేర్చుకుందాం ఈరోజు. ఈ జీవం అంటే ఏమిటి? ఈ జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదటి సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకేమొస్తుందమ్మా? జీవం వస్తుందంట. నమ్మకపోతే అర్థం ఏంటి? జీవం లేనట్టే కదా. మరి అయితే మనిషిలో జీవం ఉన్నదా లేదా? ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి. నేను యేసునందు విశ్వాసం ఉంచడం లేదు, నాలో జీవం ఉన్నదా లేదా? చెప్పాలి, ఆలోచన చేద్దాం. అక్కడ ఏమంటున్నాడు? యేసునందు నమ్మితే మీకు జీవం అంటున్నాడు. ఇప్పుడు నేను నమ్మను యేసుని. అటువంటి వారిలో జీవం ఉంటుందా ఉండదా నేర్చుకోవాలి. ఓకే, అప్పుడు ఆయన ఉన్నటువంటి జీవం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆదికాండము మొదటి అధ్యాయం తీయండి. ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండము మొదటి అధ్యాయము 20వ వచనం చదువుతున్నా చూడండి. జెనిసిస్ 1:20. దేవుడు ఆయన సృష్టి చేయగా 5వ దినమున ఆయన ఏం చేసాడో చూద్దాం. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ ఏముంది? 5వ దినమున జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని దేవుడు 5వ దినం పలికాడు. జలములు, నీరు. జలములు ఏముంటాయమ్మా? నీళ్ళలో ఏముంటాయి? జీవరాశులు ఏముంటాయి? చేపలు, రకరకాల చేపలు అన్నీ, అవన్నీ జీవరాశులే. వాటిలో ఏముందంట? మనుషులు కాదు, అవి మనుషులు కాదు, చేపలు, జలచరములు. వాటిలో కూడా జీవం పెట్టాడండి దేవుడు. అర్థమవుతుందా? వాటిలో ఏముందమ్మా? జీవం. 24వ వచనం చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. జలచరాలు అయిపోయినాయి. మళ్ళీ భూమిలో ఉన్నటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు అంటున్నాడు, జీవము గల వాటిని భూమి పుట్టించును గాక. అనగానే జంతువులన్నీ వచ్చేసినాయి. అవి క్రూర మృగాలైనా మామూలు మృగాలైనా జంతువులు వచ్చేసినాయి. వాటిలో ఏముంది? జీవం ఉందంట. ఆయన పెట్టాడు జీవం. పక్షుల్లో జీవం పెట్టాడు, జలచరాల్లో జీవం పెట్టాడు, జంతువుల్లో జీవం పెట్టాడు. తర్వాత 2వ అధ్యాయము
19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం జంతువులు చూసినాం, జలచరం చూసినాం. అయితే ఇప్పుడు ఆదాము దగ్గరికి ఈ ప్రపంచంలో దేవుడు ఏమేమి సృష్టించాడో అవన్నీ ఆదాము దగ్గర వచ్చినప్పుడు ఆదాము వాటికి పేర్లు పెట్టాడంట. జీవము గలవన్నీ ఆయన దగ్గరికి వచ్చిన ఆదాము దగ్గరికి రాగానే ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. అంటే ఆదాము దగ్గరికి వచ్చినటువంటి అన్ని, అది జలచరములు కానీ, ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ, క్రూర మృగాలు ఏమైనా సరే, అప్పుడు క్రూర మృగం లేదు, అన్ని మృగాలే. వచ్చిన వాటన్నిటికీ ఆదాము ఏం చేశాడమ్మా? పేర్లు పెట్టాడు. ఏ పేర్లు పెట్టాడో ఈవెన్ టుడే దే ఆర్ హ్యావింగ్ దేర్ సేమ్ నేమ్స్. అంటే వాటిలో ఏమున్నది? జీవం ఉన్నదా లేదా? అన్నింటిలో జీవం ఉందా లేదా? అర్థమవుతుందా? గట్టిగా చెప్పాలి. తర్వాత 3వ అధ్యాయము 20వ వచనం, 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె ఏముందమ్మా? జీవము గల ప్రతివానికిని తల్లి. ప్రతి దానికి అంటలేదు, ప్రతి వానికిని తల్లి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? హవ్వ ఉన్నది, హవ్వ అని పేరు పెట్టాడు ఆదాము. జంతువులన్నిటికీ వీడన్ని పేరు పెట్టినటువంటి ఆదామే భార్య కూడా నారి అని పేరు పెట్టి హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ అంటే అర్థం ఏంటి? జీవము గల ప్రతివానికిని ఆమె తల్లి. అంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నామో మనందరం కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చినాము? హవ్వ అని ఒక స్త్రీ నుంచి వచ్చినాం. కాబట్టి మనందరికీ తల్లి ఎవరమ్మా? హవ్వ అని. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ జీవము గల ప్రతివానికిని అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషునికి, పట్టమడకు పుట్టిన కయ్యను, హేబెలు అందరూ పుట్టినారు, అందరం వచ్చినాం. అలాగే ప్రతి వానికిని ఏముందమ్మా? జీవం ఉంది. అందుకనే జీవం గల తల్లి ఆమె. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? ఒక వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకుంటే అతనికి జీవం వస్తుంది అని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ దేవుని సృష్టిలోనే ఏముంది? ఏం నేర్చుకున్నాము? అసలు సృష్టిలోనే మనుషులకి జీవం ఉన్నది. మనుషులకే కాదు, పక్షులకు ఉన్నాయి, జంతువులకు ఉన్నవి జీవము, జలచరాలకు ఉన్నాయి. ఈ లోకంలో ఏవైతే ప్రాణం కలిగి ఉన్నా అన్నింటిలోని జీవం ఉందంట. మళ్ళీ ప్రత్యేకంగా నమ్ముకోవడం ఎందుకు? మళ్ళీ అర్థమైందా పాయింట్? నాకు జీవం ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఆయన నమ్ముకుంటే జీవం వస్తుందని చెప్పడం, మళ్ళీ ఆ జీవం ఎందుకు నాకు? ఆల్రెడీ జీవం పెట్టేసాడు కదా, నాలో ఉన్నది, నీలో ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా యేసుని ఎవరైతే దేవుని కుమారుడిని నమ్ముతున్నారో నమ్మి ఆయనలో ఉన్న జీవం పొందినట్లు ఇవి రాయబడాను అని చెప్తున్నాడు. మరి నమ్మితే మనకు జీవం వస్తుందంట. ఏంటి జీవం? మరి నాలో ఉన్న జీవానికి యేసుక్రీస్తున్న జీవానికని తేడా ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఒకవేళ మనలో ఎటువంటి జీవం ఉన్నదో అటువంటి జీవమే యేసుక్రీస్తులో ఉన్నదనుకోండి, నాకెందుకు? అది ఏదో లేనిదే నాకు కావాలి కదా, ఉన్నదెందుకు? ఆల్రెడీ నాలో జీవం ఉంటే మరి యేసుక్రీస్తులో ఉన్న జీవం నాకెందుకు అని అంటే ఇప్పుడు నేర్చుకోవాలి. మనలో ఉన్న జీవం ఎటువంటిది, యేసుక్రీస్తులో ఉన్న జీవము ఎటువంటిది నేర్చుకోవాలి. ముందుగా మనలో ఉన్న జీవం ఎటువంటిదో నేర్చుకుందాం. మనలో జీవం ఉంది, సరే. ఇక పక్షులు, జలచరాలు ఇవన్నీ ఉన్నాయి, వాటి పక్కన పెడదాం. అవి చచ్చిపోతే మట్టి అయిపోతే ఇంకంతే. మనం అలా కాదు కదా, చచ్చిపోయి మట్టి అయిపోతే అలా ఉండిపోము, మళ్ళీ తిరిగి లేస్తాం. దేవుని యొక్క సింహాసనం ముందు ఉండాలి. మంచి చేస్తే పరలోకాన్ని రాజ్యం, లేదంటే నరకాన్ని పాతాళాన్ని పోవాలి. అంచేత వాటిని పక్కన పెట్టి మన గురించి ధ్యానం చేస్తాం. మనలో ఉన్నటువంటి జీవం ఎటువంటిది? మనుషుల్లో ఉన్న జీవము మన తల్లి అయినటువంటి హవ్వలో నుంచి, తండ్రి అయినటువంటి ఆదాములో నుంచి మనకు వచ్చినటువంటి ఈ జీవము ఎటువంటిది? యోబు గ్రంథము 7వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం. యోబు చెప్తున్నాడు చూడండి. యోబు అనే భక్తుడు ఏమన్నాడు చూద్దాం చూడండి. 7వ అధ్యాయము 7వ వచనం. నా జీవము అన్నాడు. ఏమన్నాడమ్మా? నా జీవము. ఆయన జీవం అంటే మనందరి జీవం కూడా. వట్టి ఊపిరియే.
అవి జ్ఞాపకము చేసుకొనము, నా కన్ను ఇకను మేలు చూడదు. ఏమన్నాడమ్మా? నా జీవము. యోబు మహాభక్తుడు, మహాజ్ఞాని అంటున్నాడు. సొలొమోను వంటి మహాజ్ఞాని యోబు అంటున్నాడు, నా జీవము వట్టి ఊపిరే. వట్టి ఊపిరంట. దీని అర్థం ఏంటి? వట్టి ఊపిరంట. వట్టి ఊపిరంటే ఎందుకు పనికిరాని అర్థం. ఊపిరి పీల్చుకుంటాం కదా మన జీవించాలంటే, ఇది ఊపిరి అటువంటిదంట. ఏంటి దాని భావం ఏంటి? మళ్ళీ ఇంకో భక్తుడు ఏమన్నాడు చూద్దాం. యాకోబు పత్రిక, నూతన నిబంధనలు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూద్దాం, చూడండి. నాలుగో అధ్యాయము 14వ వచనం. 4:14. రేపేమీ సంభవించునో మీకు తెలియదు. అందరు తీసారా? 212 పేజీ. అందరు తీయండి, నేర్చుకోవాలి. నువ్వేంటో తెలుసుకోవాలి. 212 పేజీ అందరు తీయండి. రేపేమీ సంభవించునో మీకు తెలియదు. ఏమో ఎవరికైనా తెలుసా? రేపు ఏం జరుగుతుందో మీరు చెప్తారా నాకు? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మీ జీవము ఏ పాటిది? క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. మీలో జీవం ఉందనుకుంటున్నారు కదా. యోబు భక్తుడు నా జీవము వట్టి ఊపిరి అంటున్నారు కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, జవాబు చెప్పంటున్నాడు దేవుడు. మీ జీవం ఏ పాటిది? నీలో నా జీవం ఏ పాటిది తెలుసుకో మనుషుడా అంటున్నాడు దేవుడు. తెలుసుకుందాం. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మై గాడ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు చెప్తున్నటువంటి మాటకి అర్థం ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. నేను నా జీవం వట్టి ఊపిరి వంటిది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఓ మనుషులారా, రేపేమీ సంవత్సరం మీకు తెలియదు. ఎందుకనంటే మీ జీవము అంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటిది అంటున్నాడు. నీటి ఆవిరిని చూసారా? నీటి ఆవిరిని చూడలేదా? రోజు పొయ్యి దగ్గర కనపడేది అదే కదా. నీళ్ళు పెడితే వచ్చేది అదే, రైస్ పెడితే వచ్చేది అదే, కూర వండితే అదే. ఇక చూడలేదంటే అలాగా. వంటగదిలో రోజు చూసి నీటి ఆవిరే. ఎందుకు పెట్టాడు వంటగదిలో నీటి ఆవిరి? రోజు చూసి నేర్చుకోండి అయ్యా, మీ జీవం ఏర్పడుతుందో అని వంటగదిలో నీటి ఆవిరి పెట్టాడు దేవుడు. నీళ్ళు అబ్బో స్నానం చేద్దాం నీళ్ళు పెట్టినా నీటి ఆవిరి వస్తుంది. తాగుదాం వేడి నీళ్ళు పెట్టుకున్నా నీటి ఆవిరి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నీటి ఆవిరి వస్తుంది. పైనుంచి వర్షాలు కూడా నీటి ఆవిరే. సరే, పొయ్యి దగ్గరికి వెళ్దాం, నీళ్ళు పెట్టాం, బాగా పొయ్యి పెట్టి నీళ్ళు పొంగుతున్నాయి. ఆ మూత కొట్టుకుంటుంది. నువ్వు లేకపోతే దాన్ని కింద పడుతుంది. ఎందుకు పట్టింది కిందకి? ఆవిరి తన్నింది బయటికి. తన్నిన తర్వాత ఆ పొయ్యి ఆపేసావు, ఏమవుతుంది? నీటి ఆవిరి కనబడుతుందా? ఆ పొంగున్నప్పుడే నీటి ఆవిరి క్షణం, తర్వాత మళ్ళీ మామూలే. మన జీవితంలో క్షణభంగురం. అంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటి వారము. అటువంటి జీవాన్ని పెట్టాడు నీలో నాలో సమస్త సృష్టిలో. అర్థమవుతుందా? అందుకనే రేపు ఏమి సంభవించినానంటే, రేపు బ్రతుకుతావో లేదో, నీ ఆవిరి ఈ రోజుకి అయిపోతుందో రేపు ఉంటుందో నీకేం తెలుసు అంటున్నాడు దేవుడు. మన ఆవిరిలు పొయ్య వెలిగించినంతసేపే, దేవుడు వెలిగించినంతసేపే. పొయ్యి ఆర్పేసాడు అనుకోండి దేవుడు, టాటా బై బై ఈ లోకానికి. అంత క్షణభంగురం మనం. అందుకని యోబు భక్తుడు అంటున్నాడు, దేవా నా జీవం వట్టి ఊపిరి వంటిది నాయనా, నువ్వు నాలో ఊపిరి పెడితేనే బ్రతుకుతా, లేదంటే తీసేసేవాడి వెళ్ళిపోతా పైకి అంటున్నాడు. అందుచేత మనుషులైనటువంటి వారిలో ఉన్నటువంటి జీవము కేవలం నీటి ఆవిరి వంటిది మాత్రమే. ఎంతసేపు ఉంటుందో నీటి ఆవిరి అంతసేపు మాత్రమే. అర్థమైందా అమ్మ? అర్థమైందా? అందరికీ గట్టిగా చెప్పాలి. అర్థంగా చెప్పండి, మళ్ళీ చెప్తా, లేదా పొయ్యి దగ్గర తీసుకెళ్తా, చూపిస్తా మీకు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి, చదివేద్దండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీ గురించి? ఈరోజు ఆలోచన చేద్దాం. మన జీవితాలు అంత తేలికపాటివి.
నీటి ఆవిరి, నీళ్ళుండే ఆవిరి అప్పుడు వెంటనే పోతుంది. అంత చులకనైనటువంటి జీవితాలు మన జీవితాలు. అందుకని అంటున్నాడు, మీరు నమ్మి యేసులో ఉన్న జీవాన్ని పొందుకున్నట్లుగా అని దేవుడు అని నమ్మండి అంటున్నాడు. అందుకే అంటే ఏమిటనమాట, నాలో ఉన్న జీవం ఎందుకు పనికిరానిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటిది, ఒట్టు ఊపిరి వంటిది, ఎందుకు పనికిరానిది మన జీవము. అటువంటి మనకి వేరే జీవం కావాలి. దేవుని స్తోత్రం వాలే. ఆ జీవానికి ఇవ్వడానికి యేసు ఈ లోకంలోకి వచ్చాడు. నా సోదరుడు, నా సోదరే, ఆ జీవం నీలో లేదు. నీలో క్షణికమైనటువంటి ఆ జీవాన్ని తీసివేసి ఆయనలో ఉన్న జీవానికి ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. అందుకని ఆయన దేవుని కుమారుడని దేవుడని నువ్వు నమ్మాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేర్చుకుందాం మన జీవం ఎటువంటిది నేర్చుకుందాం. ఇప్పుడు దేవునిలో యేసులో ఉన్న జీవం ఎటువంటిది నేర్చుకోవాలి. అందులో నీ జీవం లేదు. ఈ లోకంలో నేను దేవుడిని దేవతలను చెప్పిన చాలా మంది ఉన్నారు. అందులో ఈ జీవం లేదు. యేసులో మాత్రమే ఉన్నది. ఏమిటా జీవము? దేవునిలో మాత్రమే ఉన్నది. ఏమిటా జీవము నేర్చుకుందాం. ద్వితీయోపదేశగానము 32వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశగానము జూటరానమి 32. మోషే భక్తుడు పలికినటువంటి మాటల్లో దేవుని గురించి చక్కని మాటలు, అతని చివరి కాలంలో రాసినటువంటి మధురమైన కీర్తన మోషే. అందులో కొన్ని భాగాలను నేర్చుకుందాం. 32వ అధ్యాయము 40వ వచనం. అందరు తీయాలి బైబిల్ వారు. 174వ పేజీ పాత నిబంధనలో. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని నీడల నా శత్రులకు ప్రతీకారము కలుగజేసేదను. దేవుడు అంటున్నాడు ఈ మాటలు మోషే ద్వారా. నన్ను ద్వేషించి వారికి ప్రతిఫలమిచ్చేదను, రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను, చంపబడిన వారి రక్తమును, చెరబట్టబడిన వారి రక్తమును, శత్రువులు వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. ఇప్పుడు చూడండి, నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడి లోకానికి చెప్తున్నటువంటి మాట. ఓ మనుషుడా, రేపేమీ సంబంధించిన నీకేం తేలును, నీ యొక్క జీవము వట్టి ఊపిరి వంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి అవనటువంటిది. కానీ నా జీవము ఏంటో తెలుసా, నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో, మన తండ్రిలో, మన యేసులో ఉన్న జీవము శాశ్వతమైనది. నీటి ఆవిరి శాశ్వతమైనది కాదు, మనుషులకు ఊపిరి శాశ్వతమైనది కాదు. ఈలో కనబడి అందులో మాయమైపోయేది ఆవిరి. కానీ దేవుని యొక్క జీవము శాశ్వతమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచినది. ఆకాశములు, భూమి, సముద్రములు, పంచభూతములు మహావేంద్రములు అవైపోతాయి. అన్నీ ఖాళీ, మట్టి అయిపోతాయి, అగ్నితో మసి అయిపోతాయి. మనుషులైనా అందులో కృత్యములైనా సరే. కానీ దేవుడు శాశ్వత కాలము జీవించేవాడు. ఎందుకంటే ఆయన జీవము శాశ్వతమైనది. మన జీవము శాశ్వతమైనది కాదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు దేవుడని మీరు నమ్మి ఆయనలో ఉన్న జీవాన్ని మీరు పొందుకోవడానికి ఈ మాటలు చెబుతున్నాను ఈరోజు అంటున్నాడు దేవుడు. అంటే మనలో జీవం లేదు. అందుకనే మనం చచ్చిపోయామంటే నిర్దేశంలో మట్టి అయిపోతాం. యేసు నమ్ముకుంటే పరలోక రాజ్యం, లేదంటే పాతాళం, దేవుని లేఖనం ప్రకారంగా. కానీ దేవుడు, ఆయన జీవము శాశ్వతమైనది. ఆయనకు మరణం అనేది లేదు. మరణం ఎవరుకున్నది? మనకుంది, ఆయనకు లేదు మరణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చెప్తే మాటలు. మొట్టమొదటిగా మనము దేవునిలో ఉన్నటువంటి, మన తండ్రిలో యేసులో ఉన్నటువంటి జీవము ఏంటమ్మా చెప్పండి? శాశ్వతమైనది. అందుకనే ఒక అన్యుడు నెబుకద్నెజరు అనేటువంటి మహాచక్రవర్తి, ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తిలో
చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి ఏమన్నాడు చూద్దాం చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. ఐదో అధ్యాయం చూడండి 25. ఒక నిమిషం. చూడండి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25 వచ్చిన చదువుతాను చెప్పండి. 25. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువులే గడ్డి తినదువు, ఆకాశము మంచు నీ మీద పడి నిన్ను తడుపును. తర్వాత ఏమో చూడండి, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడనియు, తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు నీవి తెలుసుకునే వరకు 7 కాలమునికి లాగు జరుగును. తర్వాత చెట్టు యొక్క మొద్దునుండ నీనుడి అని వారు చెప్పేది కదా, దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయంగా వచ్చినని తెలుసుకును అని ఈ మాటలని ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ నెరవేరిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు ఇదే రాజు ఒక మాట బలికాడు. చూడండి ఏమన్నాడు చూడండి, 35వ వచనం. 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక లేనివారు, ఆయన పరలోక శానులను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించేవాడు, ఆయన చేపట్టుకుని నీవేమి చేర్చున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. తర్వాత మళ్ళీ 34 వచ్చినప్పుడు చూడండి, ఆ కాలం గడిచిన విమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశం తోటి ఎత్తి. తర్వాత ఏమన్నాడు మాకు చూడండి, చిరంజీవి. చిరంజీవి అంటే ఏంటి? చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు. చిరంజీవి, జీవము, చిరంజీవము, చిరజీవము, శాశ్వత జీవము చిరంజీవి అంటే. సర్వోన్నతునకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించేదిని. ఇప్పుడు చూడండి, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ పెట్టాడు అక్కడ. నెబుకద్నెజరు ఉన్నాడు, ఆయన రాజ్యం పరిపాలించాడు, మహాచక్రవర్తి, ప్రపంచాన్ని ఏలినటువంటి మహాచక్రవర్తులు. బబులోను రాజ్యం సామ్రాజ్యం ఒకటి, అలాగే బాబిలోను అంటాం కదా ఇంగ్లీష్లో. రోమ సామ్రాజ్యం ఉంది, గ్రీకు సామ్రాజ్యం ఉన్నది, ఇలా అనేక సామ్రాజ్యం ఉన్నాయి. ఐగుప్తు సామ్రాజ్యం ఉన్నది. వీటిలో ప్రాముఖ్యమైనది ఈ బబులోను సామ్రాజ్యం. ఉన్నదా? వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయింది, లేదు. కానీ దేవునికి రాజ్యము చిరకాలము ఉండును. అందుకని నీవు చిరంజీవివి. దేవా నువ్వు చిరంజీవి, సర్వోన్నతుడవు, నీ రాజ్యముకు అంతము లేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుచేత మన దేవునిలో ఉన్నటువంటి జీవము శాశ్వతమైనది కాబట్టి ఆయన రాజ్యానికి, ఆయనకి జీవానికి అంతము లేదు. చిరంజీవి ఆయన. ఓకే. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. నాలుగవ వచనం. ఆయనలో ఏముందమ్మా? జీవముండెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరిలో ఉంది జీవము? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి రాబడినటువంటి మాట. ఆయనలో ఏముందమ్మా? జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగంట. అంటే మనుషులు ఏముంది? చీకటి. ఎందుకు చీకటి ఉంది? వారిలో జీవము లేదు, కొంతకాలమే నీటి ఆవిరి. మరి ఆయనలోని జీవం ఎటువంటిది? చిరంజీవి, చిరకాలం ఉండేది, శాశ్వతమైనది. అందుకనే ఆ జీవం మనుషులకు వెలుగునిస్తుందంట. చీకటిలో ఉన్న మనకి వెలుగునిచ్చేది, మన జీవాన్ని వెలిగించేది.
అంతలో కనబడి అంతలో మాయపో ఈ నీటి ఆవిరి వంటి జీవాన్ని వెలిగించేది ఆయన జీవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళాంటి జీవం కదా ఆయనలో ఉన్నది, శాశ్వత కాలం ఉండేది ఆయన ఉన్నటువంటి జీవం. అందుకని అంటున్నాడు ఆయన ఉన్న జీవం మనుషులకు వెలుగు. అందుకనే దేవునికి కొన్ని పేరు ఉన్న చూడండి. ఏం పేరో చూద్దాం చూడండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం చేయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26. మన దేవుడి పేరు మన యేసుక్రీస్తు చెప్పకముందు ఇది ముందు నేర్చుకోండి. 26 తండ్రి ఎలాగూ తనంతట తానే ఏముందమ్మా జీవము గలవాడే ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మన తండ్రి తనంతట తానే జీవము గల దేవుడు. అదే రీతిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తనంతట తానే జీవము గల దేవుడు. మన తండ్రి పేరేంటమ్మా? మన తండ్రి పేరేంటి? యెహోవా. యెహోవా అంటే అర్థం ఇదే, ఉన్నవాడను అనువాడను. అయాం దట్ అయాం అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ యెహోవా నా అంతటా నేనే అంటే నేను ఉన్నవాడను అంటే ఏంటి? నాలో జీవం ఉన్నది, నా అంతటా నేనే జీవం గలవాడను. చాలామంది అడుగుతారు, దేవుడు లేననేటువంటి బుద్ధిహీనులని అంటాం కదా, వాక్యంలో చెప్పిన రీతిగా అడుగుతారు, నిన్ను ఎవరు సృష్టించాడు అంటే మనమే చెప్తాం దేవుడు. మరి దేవుడు ఎవరు సృష్టించారు అని అడుగుతారు వాళ్ళందరూ కూడా. వారికి జవాబు ఇదే, దేవుడు చెప్పే జవాబు, నా అంతటా నేనే జీవం కలిగిన వాడను, ఎవరు నన్ను సృష్టించగలేదు, నా అంతటా నేనే జీవం గలవాడను. అలాగే నా కుమారుడు కూడా తనంతటానే జీవం గలవాడు. ఆ జీవం మీకు కావాలి. ఆ జీవం మీలోకి వస్తే మీ జీవము దేవునిలోకి వచ్చి వెలిగింపబడుతుందని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి జీవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే మోషే, ప్రభువా మరి నీ ప్రజల దగ్గర వెళ్ళమంటున్నావు, వారికి విడుదల దయచేసినట్టున్నావు, వారి దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఎవరు పంపించాను, ఆయన పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి అంటే అప్పుడు అన్నాడు ఈ మాట, మై నేమ్ ఈజ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నా అంతటా నేనే జీవము గలవాడనే ఉన్నాను. ఓకే, అందుచేత ఈరోజు మనుషులమైన మనం కానీ మనలో జీవము ఎందుకు పనికిరానిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటిది. అందుకని అంటున్నాడు, ఓ మనుషుడా రేపేమీ సంభవించునో నీకేమీ తెలియను. మనకు తెలియదు ఈ జీవం ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు. బయట దీపం పెట్టాం, మంచి గాలి వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెళ్ళి కొవ్వు తెలిగించాం, లేదా దీపం పెట్టాం, కిరోసిన్ మంచి గాలి వస్తుంది, ఏం చేస్తామా? కవ్వలి చేతిలో పెడతాం. ఎందుకని? ఆ గాలిని ఆరిపోయకుండా. ఓకే, చేతులు పెట్టకపోతే ఆరిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. దేవుడు గనక నీకు తన చేతులు, తన పరిశుద్ధమైన బాహు నీ చుట్టూ గనక పెట్టకపోతే మన దీపాలు కూడా ఆరిపోతాయి. ఓకే, అంచేత నీకు ఎవరు కావాలి? ఏ జీవం కావాలి నీకు? ఇప్పుడు మన జీవం ఎందుకు పనికిరాదు? మన జీవాన్ని వెలిగించే యేసుక్రీస్తు ఒక జీవం మనకి కావాలి. అంచేత 2-3 మాటలు చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఈ జీవం మనకు కావాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీక్ నేర్చుకుందాము. మన జీవం ఎలా వెలిగింపబడాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఈరోజు ఆయన జీవం మన జీవం ఎలా వెలిగింపబడుతుందో శక్తి నేర్చుకుందాం. నెక్స్ట్ వీక్ ఆ జీవాన్ని ఎలా పొందుకోవాలి 5 సంగతులు ఉన్నాయి, అది నెక్స్ట్ వీక్ వినండి. ఒక దీపాన్ని తన చేతులతోటి ఎలాగో కాచి కాపాడుతాడు ఒక మనుషుడు, నీ జీవాన్ని కూడా తన పరిశుద్ధమైన బాహువుల చేత కాపాడాలి. లేకపోతే మన జీవితాలు జీవం ఏమైపోతుందమ్మా? ఆరిపోతాయి. ఎవరి చేతులతో? దేవునికి చేతులతో, పరిశుద్ధమైన చేతులతో. ఆయనకి చేయి పరిశుద్ధమైన బాహువు. ఆయన బాహువు ఎంత బలమైనదో, ఎంత బలమైనదో నేర్చుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 98. చదువుతున్నాను చూడండి, కీర్తనలు 98, Psalm 98. యెహోవా ఆశ్చర్యకారము చేసి ఉన్నాడు, ఆయన గూర్చి ఏం చేయాలమ్మా? క్రొత్త కీర్తన పాడుడి. ఇప్పుడు చూడండి, ఎందుకని?
ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు. ఆయన పరిశుద్ధ బాహు అంటే ఏంటి? చెయ్యి. ఆయనకు విజయము కలిగజేసినది. యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన నీతిని ఎక్కడ బయలుపరిచున్నాడమ్మా? అన్యుల ఎదుట. నేర్చుకోండి, ముగిస్తున్నా. చాలా శ్రేష్టమైన మాట జీవాన్ని గురించి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలిగజేసినది. తన రక్షణ నీతిని అన్యజనులకు బయలుపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేర్చుకొని ముగిస్తాం. చాలా జాగ్రత్తగానండి. ఆయన దక్షిణ హస్తం. దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఇంగ్లీష్లో కుడి హస్తం, దక్షిణ బాహు అంటే. ఆయన దక్షిణ హస్తము మళ్ళీ ఎటువంటిది? పరిశుద్ధ బాహు, ఆయనకు విజయము కలిగజేసినది అంటున్నాడు. ఏమిటి దీని భావం? ఏంటి? ఆయనకు విజయము. ఎవరు? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఎవరిలో జీవమున్నదో ఆ జీవాన్ని మనుషులకు ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి ఈ మాటలని చెప్పి అనేకమైన సూచక్రియలు చేసి చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచున్నాడు. ఓకే, ఎందుకు లేచున్నాడన్నా? దిస్ ఈజ్ ది రీజన్. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు, ఆయనకి ఏం చేసిందమ్మా? విజయము. మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకని కార్యం జరిగింది? ఆయన చేతిలో ఎంత బలం ఉందో నేర్చుకోండి. ఆ బలాన్ని ఎలాగూ యేసుక్రీస్తులోకి వచ్చిందో నేర్చుకుందాం. మనిషికి చచ్చిపోతాం, సమాధి చేయబడతాం. ఇప్పుడు నేను వచ్చాను, చనిపోయిన దగ్గరికి వెళ్ళి బాబు లే అంటే లేస్తాడా? ఇంకో రోజు నేను వెళ్ళిపోతా అక్కడికి. ఆయన రాడు నా దగ్గరికి, నేను అక్కడికి వెళ్ళిపోతా. ఏదో ఒక రోజు దేవుడు ఏర్పాటు చేసిన రోజు. మనందరమైన అంతే. కానీ దేవునికి దక్షిణహస్తము, యేసు చనిపోయిన వెంటనే చేయబట్టి లేగానే లేచిపోయాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఎందుకనంటే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఈయనకి విజయం కలిగేసినది. అంటే ఆయనలో ఏమున్నది? జీవమున్నది, శాశ్వత జీవం. చనిపోయిన వాళ్ళు జీవం ఉంటుందా? ఉండదు. చనిపోయాడు. మన గురించి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని ఆయనకి ఇచ్చి తిరిగి ఏం చేశాడమ్మా? లేపినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఆయన మరణాన్ని గెలిచి ఆయన లేచున్నాడు. అంటే ఆరిపోయిన దీపాన్ని తన చేతులతో ఏం చేశాడమ్మా? వెలిగించాడు. ఆయన కాపాడాడు, వెలిగించాడు. వెలిగిస్తాడు, కాపాడతాడు, కాపాడతాడు, వెలిగిస్తాడు, వెలిగిస్తాడు, కాపాడతాడు. ఇవన్నీ సర్కిల్. యేసుని వెలిగించి తిరిగి లేపినాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు లేచున్నాడు అని అంటే ఆయనలో కూడా ఏముందమ్మా? జీవం ఉన్నది. అందుకనే వెంటనే లేచిపోయాడు ఆయన. ఆయనలోనూ జీవం అన్నది, ఈయనలోనూ జీవం అన్నది, తండ్రిలోనూ జీవం అన్నది, కుమారులోనూ జీవం అన్నది. అందుకనే మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏమంటున్నాడు? లేపిన తర్వాత ఆయనకు నీతిని, రక్షణను అన్ని జనులకు కనబరిచి ఉన్నాడు అంటున్నాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ మాట రాయబడినది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దేవుని మందిలో ఉన్నాం ఈరోజు. ఎందుకనంటే మన దేవుడు యెహోవా దేవుడు. ఎవరికి దేవుడు? ఇజ్రాయేల్కి దేవుడు ఆయన. అయితే ఆయన ఇజ్రాయేల్ మాత్రమే దేవుడు ఉండడానికి ఆయన ఇష్టం లేదు. అన్య జనులైన మనకు కూడా దేవుడికి ఉండాలని ఆశపడి ఆయన కుమారుని ఇల్లులోకి పంపించినాడు. చనిపోయినాడు, తిరిగి లేచినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఏమవుతున్నాము? దేవుని పిల్లలు అవుతున్నాము. ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనము కూడా పొందుకోగలుగుతాము. ఇది చూడండి ఎంత భాగ్యవంతులు ఈ రోజు మన అందరం కూడా. అన్యజనులము అని దేవుడు తీసిపెట్టే పక్కన వాడేదా మనల్ని. మనం కూడా ప్రేమించాడు. లేఖనం ఏం చెప్తుంది? 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఎవరున్నారమ్మా? ఇశ్రాయేలీయులు ఉన్నారు, నువ్వు ఉన్నావు, నేనున్నాను. 5 ఖండాలు ఉన్నాయి, 5 ఖండాలు ఉన్నాయి. 5 ఖండాలు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. మనందరికీ రక్షణ ఇవ్వడానికి, జీవనం ఇవ్వడానికే యేసు ఈ లోకంలోకి వచ్చి చనిపోయి తిరిగి లేచినాడు. అందుకని అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మండి. నమ్మితే మీ జీవము ఆయన పరిశుద్ధ బాహువు చేత వెలిగింపబడుతుంది అంటున్నాడు. ఆయన వెలిగించాడు ఇజ్రాయేల్ దేశంలో. ఇజ్రాయేల్ దేశంలో ఆ శిలువ మీద ఆయన వెలిగించిన దీపం ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా వెలుగుతుంది. నా సోదరుడు, నా సోదరి, చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు సముద్రంలో ఎప్పుడైనా చూసారో లేదో, లైట్ హౌస్ అంటారు. మా ఊళ్ళో దగ్గరే ఉంటుంది. మా కాలేజీలో ఎప్పుడైనా కాలేజీలో కూర్చొని దాన్ని చూస్తున్నాడు. ఎదురుగా కనబడేది లైట్ హౌస్. మా కాలేజీలో కూర్చుంటే నా సీట్ ఎదురుగానే ఉండేది. ఎందుకు లైట్ హౌస్?
ఆ లైట్ హౌస్ ఎంత ఉంటుంది లైటు, కానీ సముద్రంలో కొన్ని మైళ్ళు దూరం కనబడుతుంది. అది అటు ఓడలు వెళ్తూ ఉంటుంది కదా, దారి తెలుస్తుంది. అంటే ఇక్కడ లైట్ హౌస్ ఉందంటే ఇది భూమికి దగ్గరలో ఉన్నది, మనం దగ్గరికి వెళ్ళామంటే భూమిలోకి వెళ్ళిపోతాం, ఇది దారి అని దారి తెలుసుకుంటారు. సరైన మార్గంలో వారందరికి వెళ్తే దిక్సూచిగా ఆ లైట్ హౌస్ పెడతారు. ఆ లైట్ హౌస్ అంత వెలుతురు ఇంతే ఉంటుంది, బల్బు అలా తిరుగుతుంటుంది. అది రాత్రులు తిరుగుతున్నప్పుడు ఆ యొక్క సముద్రంలో ఎన్ని ఓడలు ఉన్నాయో అందరూ చూస్తారు. ఉండేది ఎంత దీపమే, అంత పవర్ఫుల్ అది. ఇటువంటి దీనికంటే లక్షల కోట్ల రెట్లైనటువంటి దీపాన్ని యెరూషలేములో పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు ఇదైతే సముద్రం మీదే దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క వెలుగులు ప్రపంచం మొత్తం వెలుగుతుంది. నా సోదర, నా సోదరే, ప్రతి వారి యొక్క జీవితాన్ని వెలిగిస్తుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవము ఈరోజు మనల్ని వెలిగిస్తుంది. నా సోదరుడా, నా సోదరి, ఆ వెలుగునంతకు నీవు రావాలి. రావాలంటే ఏం చేయాలమ్మా? ఆయన నా దేవుడు, నా రక్షకుడు అని నీవేం చేయాలమ్మా? నమ్మాలి. ఆయన తన రక్షణను వెళ్ళపరిచున్నాడు. యేసుక్రీస్తుని తిరిగి లేపడం, తన దక్షిణాసంతో ఆయన తిరిగి బ్రతికించడం ద్వారా. ఈ నువ్వు చేయవలసింది ఒకటే, బళ్ళకి వెళ్ళబోతున్నాం. బళ్ళలోకి వెళ్ళక ముందు నువ్వు చేయవలసిన సంగతి ఏంటంటే, మరొకసారి రిపీట్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగానండి. ఏ బలలో నువ్వు పాలు బొమ్మలు పొందుతున్నావో అది రొట్టె విరుస్తున్నాం కదమ్మా. ఆ రొట్టె ఏంటి? ఆయన శరీరం. నీకు శరీరం ఉంది, నీలో రక్తం ఉంది, ఆయనలో రక్తం ఉంది. నీ రక్తానికి ఈ రక్తానికి, మనలో ఉన్నటువంటి శరీరానికి ఈ శరీరానికి తేడా ఈరోజు నేర్చుకున్నాం. మన శరీరం మట్టి అయిపోతుంది, రక్తము వెళ్ళిపోతుంది బయటికి, ఆరిపోతాం మనందరం కూడా. కానీ 2000 సంవత్సరాలైనా సరే ఈ దీపం ఆరిపోలేదు. నా సోదర, నా సోదరి, ఇంకా వెలుగుతూనే ఉన్నది, మనందరినీ వెలిగిస్తున్నది ఈ రక్తం, ఈ యొక్క శరీరం. ఎందుకని ఇప్పుడు ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో ఆ యొక్క రక్తంలోను ఆ యొక్క శరీరంలో ఏముంది? జీవం ఉన్నది, శాశ్వతమైన జీవము. దీన్నే మనం ఏమంటామంటే నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే తేడా. నీలో జీవం ఉన్నది, కానీ యేసులో దేవునిలో నిత్య జీవం ఉన్నది. నా సోదర, నా సోదరి, జీవము గల నీవు నేను నిత్య జీవం దగ్గర రావాలి. ఈ జీవం మిమ్మల్ని రక్షించలేదు, మనల్ని రక్షించలేదు. ఈ జీవం మనకు సరిపోదు. మనకేం కావాలి? నిత్య జీవం కావాలి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవంతో మట్టి అయిపోతాం. కానీ నీకు నాకు కావాల్సింది ఏమిటమ్మా? నిత్య జీవము. ఈ నిత్య జీవం నీలో ఉంటేనే, ఆయన అంతకు చెప్పాడు కదా నెబుకద్నెజరు, ఆయన రాజ్యము తరతరములుండును. ఆ తరతరంలో యుగ యుగము నుండి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడే నువ్వేం చేయాలా? ఈ జీవం నమ్మొద్దు, ఈ జీవం నమ్ముకోవద్దు, ఇదే శాశ్వతం అనుకోవద్దు. రేపేమో సంబంధించిందో మనకు తెలియదు. ఈ జీవాన్ని దేవుని యొక్క జీవం చేత వెలిగించుకోవాలి. అది వెలిగించేది బల్ల, ఆ వెలిగించేది బల్ల. అందుకని ఈ బల్ల ప్రతి వారం మనకి ఇస్తున్నాం. మనం వెలిగింపబడాలి, మన ద్వారా అనేక మంది వెలిగింపబడాలి, అందరూ ఈ వెలుగులోకి రావాలి. అందరూ ఎక్కడికి వెళ్ళాలమ్మా? నిత్య జీవములకు వెళ్ళాలి. ఈ నిత్య జీవం వెళ్ళడానికే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినాడు. ఆ జీవము మనకి కావాలి. ఆయనలో ఉన్న జీవం మనల్ని వెలిగించేది. అందులో లేచలమండి. ఒకసారి మనందరం పరీక్ష చేసుకుందాం. నీలో నాలో ఉన్న జీవం ఎటువంటిది? యేసుక్రీస్తులో ఉన్న జీవం ఎటువంటిది మనం నేర్చుకున్నాం. ఈరోజు మన జీవాలు ఎంత క్షణికమైందో నేర్చుకున్నాం. నీటి ఆవిరి, వట్టి ఊపిరి నిన్ను వెలిగించడానికి యేసు లోకానికి వచ్చినాడు. నమ్ముతున్నావా నా సోదర, నా సోదరి? ఆ యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకుంటావా? దేవుడు నీతో మాట్లాడి ఉండగా రోజులు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఇంకా అలాగే ఉంటున్నావా? బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావా? జీవించుతున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడివి అంటున్నాడు దేవుడు. ఎవరైతే యేసులో మనం వెలిగింపబడలేదో, ఆయన జీవం మనలో లేదో, అటువంటి వారు జీవమున్నా మృతులు లెక్కే దేవుని దృష్టికి. ఈరోజు పరీక్ష చేసుకుందాం. నువ్వు యేసు చేత వెలిగింపబడుతున్నావా అంటే యేసు నీలో ఉంటున్నాడా? నీ మాటలు ఎలాగుంటున్నాయి? నీ క్రియలు ఎలా ఉంటున్నాయి? నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? నీ యొక్క నడవడి ఎలాగుంటుంది? యేసుకు మాదిరిగా ఉంటుందా లేదా?
ఒకసారి పరీక్ష చేసుకో, బల్లో చేయి. నా సోదరుడు, నా సోదరి, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు వందనాలు తండ్రి, మా స్థితి చేజారిపోయింది నాయనా, మా చేతుల్లో ఏం లేదు, సమస్తము మీ చేతిలో ఉంది, వేసారిపోయాం. ప్రభువా మమ్మల్ని వెలిగించు, క్షణికమైన ఈ జీవితాన్ని వెలిగించు తండ్రి. శాశ్వతమైన నీ జీవము ఈ యొక్క రక్తం, శాశ్వతమైన నిత్య జీవమైన నీ శరీరము, నీ యొక్క శరీరం, ఆ రక్తంలో శరీరంలో మేము పాలు పములు పంచుండగా దీవించి ఆశ్రయించమని యేసు జీవముతోడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలా ప్రార్థన గడపండి, బల్ల చేద్దాం.